స్తోత్రం. కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, ప్రేమను నేర్పేది ఆ ప్రేమ, ప్రేమను నేర్పేది ఆ ప్రేమ. కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, ప్రేమను నేర్పే ఆ ప్రేమ, ప్రేమను నేర్పే ఆ ప్రేమ. కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, దేవిని విడచి భూమికి దించి కరుణను తెచ్చింది నా యేసు ప్రేమ, కల్వరిలోన రక్తము కార్చి రక్షణనిచ్చి నా క్రీస్తు ప్రేమ, దేవిని విడచి భూమికి దించి కరుణను తెచ్చింది నా యేసు ప్రేమ, కల్వరిలోన రక్తము కార్చి రక్షణనిచ్చి నా క్రీస్తు ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, ప్రేమను నేర్పే ఆ ప్రేమ, ప్రేమను నేర్పే ఆ ప్రేమ. కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, ఒక తల్లి కడుపులో పుట్టిన వారిని ఒకరిని ఒకరు ప్రేమించాలేరు, ప్రేమించాలని చెప్పిన వారిని కడవరకు కొనసాగించాలేరు. ఒక తల్లి కడుపులో పుట్టిన వారిని ఒకరిని ఒకరు ప్రేమించాలేరు, ప్రేమించాలని చెప్పిన వారు కడవరకు కొనసాగించాలేరు. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, ప్రేమను నేర్పే ఆ ప్రేమ, ప్రేమను నేర్పేది ఆ ప్రేమ. కాలమనే సంద్రములో ప్రేమను వెతికే మానవుడా, మానవుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యవ్వనుడా కదిలిరా, యేసు వైపు సాగిరా, సాగిరా. యవ్వనుడా కదిలిరా, కదిలిరా, యేసు వైపు సాగిరా, సాగిరా. నిత్య జీవ మార్గమున దారి ఉన్నది, నీ త్రోవకు అది వెలుగై ఉన్నది. నిత్య జీవ మార్గము
హల్లెలూయా స్తోత్రం. తేనె కన్నా తీయనిది హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుపుతండి దీక్షతో నడుపుతండి ఇంటింట తలుపుతండి యేసయ్యా చెప్పమ్మా
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, కన్నీరు కూడు కట్టినా కన్నవారి కాక నన్ను నెత్తినా, కన్నులలో కన్నీరు కూడు కట్టినా కన్నవారి కాక నన్ను నెత్తినా, ఆకు చేయదులే నన్ను కమ్మినా, కరుణాత్ములందరూ నన్ను నెత్తినా, ఆకు చేయదులే నన్ను కమ్మినా, కరుణాత్ములందరూ నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా, చేయని నేరములందగట్టినా చేతకాని వాళ్ళని చిరాయించినా, చేయని నేరములందగట్టినా చేతకాని వాళ్ళని చిరాయించినా, నీవు కృపలో నన్ను తుదినా, చెలిమి చెలిమి నన్ను చెదినా, నీవు కృపలో నన్ను తుదినా, చెలిమి చెలిమి నన్ను చెదినా, చెలిమి చెలిమి నన్ను చెదినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం క్రమకముందే ఉగ్రతది రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం క్రమకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం
రాగముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడు. లైవ్ అవుతుంది అంటే లైవ్ పడుతుంది. పాట పాడు. నుంచోండి నిన్నే స్తుతించుడయ్యా యేసయ్యా నిన్నే
రాస్తున్న శృతి కావ్యం నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కాయం you
నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకు ఎదురు చూస్తూ ఉన్నాను. నీవే ఏదైనా చేయాలంటూ కార్యాలకు ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిందలు అవమానం సహించుకుంటూ నీ నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా ఇంతవరకు కూడా దేవుని యొక్క ప్రశస్తమైన పాటలు పాడుకున్నాం. దేవుని ఎంతగానో
ఆరాధించి కీర్తించారు. దేవుని స్తోత్రం. ఆయన ఆరాధనకి యోగ్యుడు, కీర్తనీయుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎంతగా ఆరాధించినా, ఎంతగా ఆయన కీర్తించినా ఆయన మనకు చేసిన ఆ కార్యాలను మనము అర్ణం తీర్చును. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులను మరి యొక్క రాత్రి కాల సమయంలో దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మనం మరి ధ్యానిస్తున్నటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా దానికి మనం లోపడాలి. దేవుని స్తోత్రం. కనుక మరి నేటి కాలంలో భక్తి గల వారిగా మనం జీవిస్తున్నాం. ఆ భక్తిలో మనకు దేవుని యొక్క వాక్యానుసరమైనటువంటి జీవితాలను మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. చూడండి, మరి దేవుని శక్తి ద్వారా మరి మనం ఏమి అయి ఉన్నాము అనే విషయాలు మనం చూస్తున్నాం. కనుకనే ఈ దినము మనం ఆలోచన చేసేది దేవుని శక్తి ద్వారా మనలో ఉన్న బలహీనతను అధిగమించుకోవాలి. దేవుని స్తోత్రం. ఓవర్కమింగ్ వీక్నెస్ అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ బలహీనతను బట్టి ఆయన సిలువేయబడెను దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనందు బలహీనుడై ఉన్నాము. దేవుని స్తోత్రం. చూడండి, బలహీనతను బట్టి ఆయన సిలువబడని గాని 4వ వచనం ఏమంటాడమ్మా? బలహీనతను బట్టి ఆయన సిలువేయబడని గాని దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. ఏమనో ఆయన నుండి బలహీనమై ఉన్నాము గాని దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని శక్తి మనలో ఉంటుందో మనకున్న బలహీనతలన్నీ కూడా అధిగమించగలం. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే తన శరీరంలో బలహీనతలు ఉన్నాయని చెప్తాడు. కాబట్టి ఆ బలహీనతలను ఏం చేస్తారు? జీవము గలదానిగా మార్చుకుంటున్నాను. దేవుని స్తోత్రం. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాటను బట్టి ఆయన శక్తిని మనం కోరుతాను. అయ్యా, నీ శక్తి నాలో ఉంటే నాలో ఉన్న ప్రతి బలహీనతలో కూడా నేను ఏం చేయగలుగుతాను? అధిగమించగలుగుతాను. దేవుని స్తోత్రం. చూడండి, మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. ఇక్కడ పౌలు గారి జీవితంలో కలిగినటువంటి బలహీనతల గురించి రాస్తున్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నదన నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు ఆ ముళ్ళు ఏం చేస్తున్నావు? నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ మనము మన బలహీనతను బట్టి మరి మనకి ముళ్ళు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. దేవుని స్తోత్రం. అందుకు 9వ వచనంలో ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అంటాడు. నీ బలహీనతను నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. దేవుని స్తోత్రం. ఆయన బలహీనందే మనము, ఆయన బలహీనతలో మనం బలముగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో దేవుని శక్తి అనగా బలహీనతలు ఉండవని కాదు, కానీ బలహీనతల యందు మనం విజయాన్ని సాధిస్తాం. దేవుని నమ్ముకుని మనకు కష్టాలు రావమో వస్తాయి, దేవుని నమ్ముకున్న వ్యాధులు వస్తాయి, కానీ వాటిని అధిగమించగలగా, వాటిని దాటుకోవాలి. అది దేవుని స్తోత్రం. మరణానికి అప్పగించబడకూడదు, మరణంలోనే మనం ఉండిపోకూడదు, కష్టంలో ఉండిపోకూడదు, అక్కడే ఉండిపోకూడదు. పడి లేచి పడి దేవుని కొరకు పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప గొప్ప స్వార్థులు ఉన్నారు. వాళ్ళందరి జీవితంలో కలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే ఫెన్నీ క్రాస్బీ అనేటువంటి ఒక ఆమె ఉందటమ్మా ప్రపంచంలో. ఆమె చూపు లేక గుడ్డితనంతో ఉండేదండి. ఏం లేదమ్మా? చూపు లేక గుడ్డితనం ఉంటే అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే పాటలు రచించట్లోను పాడట్లోను శక్తివంతంగా దేవుని కొరకు పనిచేసింది. స్తోత్రం. నిజానికి ఆమె చూపు లేదు, గుడ్డిదే. కానీ ఆమెకు దేవుడు జ్ఞానం ఇచ్చి శక్తినిచ్చి ఏం చేశాడు? పాటలు పాడడానికి, పాటలు రాయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఒక ఆయన క్షయరోగంతో బాధపడుతుండేవాడు అనమాట. క్షయవ్యాధి అంటే దగ్గుతూ ఉంటారు, చేదుగా అలాంటి వ్యాధితో బాధ. అయినప్పటికీ కూడా విజ్ఞాపన ప్రాంతంలో శక్తిమంతుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఆ దగ్గుతోనే విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. గొప్పగా ప్రార్థన చేసేవాడు ఆయన. తర్వాత బిల్లి గ్రహం గారికి శరీరం అంతా అనేక రోగాలు ఉండేయండి. ఏంటమ్మా, బిల్లి గ్రహం గారిని గొప్ప దైవజనులు కొన్ని లక్షల మందిని, 10 లక్షల మందిని, మరి కోటి మందిని మార్చినటువంటి దేవుని స్తోత్రం. కానీ బిల్లి గ్రహం గారికి ఏమైందమ్మా, మరి శరీరం అంతా అనేక రోగాలు అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచం అంతా కూడా స్వార్థీకరణ చేసి గొప్ప శక్తి గలవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏమీ కారణంగా అని ఆమె 20 సంవత్సరాల పైగా పడక మీద ఉండేదండి. ఎక్కడ మీదమ్మా, మంచం మీద. ఎన్ని సంవత్సరమా, 1 నెల కదా 2 నెలలు కదా, 20 సంవత్సరాలు మంచం మీద ఉంటే ఆమె దేవుడు ఏం చేశాడంటే ఆలయంలో విడిచిపెట్టకుండా బాల్యం విడిపించడానికి శక్తివంతురాలుగా ఉండేది. దేవుని స్తోత్రం. ప్రార్థన ఆమె ఏం చేసిందంటే ఆలయంలో విడిచిపెట్టబడ్డ ప్రతి బాలికను కూడా ఏం చేసిందంట విడిపించడానికి శక్తి కలిగిగా ఉంటుంది. తర్వాత A.W. టోజర్ అండ్ లియోనార్డ్ రేవహిల్ అనే వారు కాళ్ళు ఎంతో బలహీనత వచ్చి బాధపడి అయినా కూడా వాళ్ళు శక్తివంతులై గొప్ప ప్రవక్తలుగా వాడబడ్డారు. కనుక మనకున్న బలహీనతలు ఏమిటి, మనకున్నటువంటి మరి యొక్క బలహీనతలు మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన శక్తి మన మీద దిగి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమొస్తుందమ్మా, ఆయన శక్తి మన మీద దిగి వస్తుంది. కనుక ఈ రాత్రి కాల్సిన ప్రభు అంటాడు, నువ్వు దేవుని శక్తి ద్వారా ఏం చేయాలి, నీ బలహీనతను అధిగమించాలి. ఏం చేయాలమ్మా, అధిగమించాలి. ఓవర్కమింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దేవుని చేత మనం జయించాలి. మనకి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా కూడా మన దేవుని శక్తి మీద ఆధారపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేయాలి. వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా ఈ పరిశుద్ధ పాల సన్నిధిలో నాయన ఇదిగో సాయంకాల పరిశుద్ధ ఆరాధన ప్రారంభించాం. బిడ్డలుగా తండ్రి సోదరైన నీ బిడ్డనైనా సలహా జ్ఞాపకం చేసిన బిడ్డను తీసి నడిపించావు నాయన. అంటే చక్కటి నాయన తీర్మానం ప్రకటించారు. అలాగే నాయన మరి ప్రభా చిలవని జ్ఞాపకం చేసుకొని విజయం బలపరచండి. బిడ్డ సరిదికి వచ్చింది సంపూర్ణ స్వస్థితులలో చేయండి. తన బిడ్డను పెద్ద కుమారుని కోడలుగా దీవించిన వారి పట్ల మేలు చేయండి అయ్యా. కుమారుని చిన్న కుమారు పట్ల కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి. వేసానికి వందనాలు, వేసానికి వందనాలు. ఎలాంటి బిడ్డలు శ్వాసన బిడ్డలను కూడా సహాయం చేయండి. బిడ్డల గురించి ఆరోగ్యం దయచేయండి. అలాగే పేద దీవించండి, కాలం దీవించండి, గ్రామాలు దీవించండి. అనేక మంది గృహాలు ప్రార్థిస్తున్న రోగాలను విడుదల, స్వస్థతను విడుదల దయచేయండి. అద్భుతాలు చేయండి, ఆశీర్వాదాలను జరిగించండి. ప్రపంచం అంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులతో సాగిపోతుంది ఆయన. అలాంటి పరిస్థితుల్లో నీ ఎంత పవిత్ర కలిగి జీవించే ప్రతి ఒక్క బిడ్డను శ్రేష్టంగా మీరు ఆశీర్వదించండి, వృద్ధి చేయండి. గొప్ప స్థితిగతులు దయచేయడం ప్రార్థిస్తున్నారయ్యా. ఈ రాత్రి కాల సేవలో అనేకులు ఎవరైతే రాలేకున్నారో క్షమించిన ఉన్న అవకాశం పోగొట్టుకోకుండా ఉన్నంతకాలం మీ శరీరంలో మీ సన్నిధిలో నుంచి నేను ధనపరిచే వారిగా ఉండాలి తండ్రి. అటువంటి కృప దయచేయండి అయ్యా. అయ్యా తిరుమల రాజమూలు కాదు కానీ మేము చెప్పుకునేది ఖచ్చితంగా నీ సన్నిధిలో మేము ప్రయాసపడాలి. అయినా ఎంత ఒత్తిడి వచ్చినా సరే నా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని స్వభావం ప్రవణతను సహాయం చేయండి అయ్యా. మీకు రాత్రి కాల సభలో నా తండ్రి ఈ సన్నిధి ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన, ఆశీర్వదించిన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ఆయన. యేసు నీకు వందనాలు. గృహాల వారికి సహాయం చేయండి, గర్భాలకు సహాయం చేయండి, చూస్తున్న సహాయం చేయండి, ధనాన్ని ఏర్పాటు చేయండి. ఏదో గృహాలను కట్టుకున్న వారికి సహాయం చేయండి. ఎవరైతే పంచుకొని ఉన్నారో వారికి తగిన వస్తువులు అనుగ్రహించే ప్రార్థిస్తాను. గొప్ప దేవుడు వందనాలు ఆయన. విషయాలను సహాయం చేసి తెచ్చుకొని అలాగే కుటుంబాన్ని దీవించబడి దీవించడం చేసే ఆశీర్వదించండి. వారి పరిపాలన తొలగడానికి కలిగారు అయినా మరి జ్ఞాపకం చేసుకుని అయ్యా మీకు మరి అంతంగా జ్ఞాపకం చేసుకున్న కార్యం జరిగించండి. వృద్ధాపులను ప్రతి బిడ్డను కూడా దర్శించిన యువకులను సద్దువ దేహాన్ని ప్రతి దురాత్మని పరిశుద్ధాత్మ అగ్ని గాలిలో కుమరించబడి కాదండి. తండ్రి మా అవసరం మా అక్కర్లేని దేవుడు తీర్చండి అయ్యా. నీకు మందిరం ప్రార్థన చేస్తామయ్యా. ఏసయానికి నమ్ముకున్నాను తండ్రి అయ్యా. గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఆ విజయంతో నా తండ్రి నాకు గొప్ప అద్భుతమైన మంది నిర్మాణం జరిగించింది. ఎంతో దైన స్థితిలో ఎంతో పరిస్థితిలో ఉన్నానైనా అందుకే అయినప్పటికీ కూడా నా తండ్రి నా దేవుని యొక్క మాటలు నేను ఆశ్రమం దేవుని గుర్తించే వాళ్ళ సహాయం చేయండి. దృష్టి సాంగత్యాలు దురాలోచనలు మనిషిని పాడు చేస్తాయి. అలాంటి విషయాలు కాకుండా స్వచ్ఛమైనటువంటి
అయినా వాటర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, గాలి ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్రతిదీ కూడా ఇన్ఫెక్షన్ ఉంటే ప్రతిదీ వ్యాధులు ఉన్నాయి, ప్రతి బాధలు ఉన్నాయి తండ్రి. యేసయ్య విడుదల పొందించిన ఆయన యేసయ్య కార్యాలు జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్మగా వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ఇవాళ ప్రభు మీ సహాయం తెచ్చి ఎంతమంది అయితే నా తండ్రి బిడ్డలున్నారో వారందరినీ దీవించిన ఈ యొక్క శుభ ఆనందాలు శుభ దీవెన బిడ్డలు దయచండి. ఇక గృహాలు కట్టుకున్న వారు సహాయం చేయండి. గృహాలు గారు కావాల్సిన సమస్త ధనాన్ని సమకూర్చండి. వారిని రిపేర్ చేసుకున్న బిడ్డలు కూడా సహాయం చేయండి అయ్యా. గొప్పగా నన్ను అలంకరించుకోవడానికి గొప్ప దయచేయండి. చేసేట ఎవరు కూడా పొదుగుతూ ఉండడానికి వీలేదు. సర్వసంపద దయచేయండి. ఎవరు సహోదరు సోదరులు దీవించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా ప్రభు గారి తండ్రి దయగలేసే రాత్రి సరిగ్గా వచ్చి నేను మొరపెడుతున్నా, నేను ఆరాధిస్తున్నా, గర్భపరుస్తున్నా దీక్షించిన ఆయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రతి దురాత్మ దూరపరచని అగ్గిలను తొలగించే మేలు కలిగిన ఆసక్తి కలిగిన బిడ్డల ప్రభా నువ్వు బలపరుచుకుని తండ్రి వందనాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభావితం సహాయం చేయండి అయ్యా. యేసుని వందనాలు తండ్రి. సహాయం తెచ్చండి. అదే ప్రభావితం నింపని గొప్పగా తెచ్చుకోమని అలాగే రాత్రి కూడా వచ్చిన వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించమని అయినా మరి ప్రతి విషయంలో నాకు సంఘం కూడా బలపరిచి అన్ని విషయాలను సహకారం నాకు సహాయం చేయండి. ప్రతి దూరపరిచి కీడు తొలగించండి. ఆయుష్ ఆరోగ్య దయచండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పరలోకమున వాక్య తండ్రి మీ నామం పరిశుద్ధపరికి రాజమిచ్చుత పంగరికి భూమి నెలగా మాదరహరముది మాడల ప్రదేశం క్షేత్ర ప్రధాన వంశోదకి రాజ్యకు శక్తి మహిమ నిరంతరం నీవైన నామ తండ్రి. ఆమె శక్తి నుంచి ప్రవేశ తీసుకుని సంపూర్ణ అప్పల నాశనం కలిగిన గాక. హనుమంతనే దేవుని ప్రేమ కుమారి స్నాన పరిశుద్ధాత్మక సహవాసం ప్రజల బిడ్డలకు నీకు కృతజ్ఞతలు. అలాగే నేను సదా కృపయ సమాధాన సమృద్ధి ఆయుష్ ఆరోగ్యం ఇప్పుడు వచ్చిన కూడా కుటుంబాలకు సదాకర్తోని కాచి బలపరచుదవు గాక. ఆమేన్ ఆమేన్. బోలో కృష్ణ మహారాజ్ కి పాపులేషన్ యేసేకు త్వరగా రాబోతున్న మెస్సేకు హల్లెలూయా హల్లెలూయా. సముద్రం దేవుని కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. Pero ustedes van a